సుబ్రహ్మణ్యం ఆ మాల్ని మనుషులు మన ఇడ్లీ కొట్టు నాశనం చేస్తారా? అందరితో ఆకుండా అమ్మ సమాధులు కూడా కూల్ చేస్తున్నారా? త్వరగా రారా. ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? కోర్టు నుంచి వస్తున్నాం. మీ నాన్నగారు ఈ స్థలాన్ని సేటు దగ్గర తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నారు. ఆయన డబ్బు తిరిగి ఇవ్వలేని కారణంగా సేటు వారసులు ఈ స్థలాన్ని మాలినీదేవి గారికి అమ్మేశారు. కోర్టు ఆర్డర్తో ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి వచ్చాం. సార్ వద్దని చెప్పండి సార్, వద్దని చెప్పండి సార్. వాళ్ళని ఎలాగైనా ఆపండి సార్. మా అమ్మ ప్రాణం ఇంకా అందులో ఉంది సార్. ఎలాగైనా డబ్బు తిరిగి ఇచ్చేస్తాను సార్. వద్దని చెప్పండి సార్. సార్ కొంచెం టైమే ఉంది సార్. సుబ్రహ్మణ్యం, మా పనికి అడ్డు రావద్దు. డ్రైవర్, ఆ సమాధి కూల్చే. ఇది మా అమ్మ కోసం కట్టుకున్న గుడి. దీని మీద ఎవడైనా చెయ్యేశాడో చేతులు నరికేస్తాను. పోట్రా బయటికి. వెంకీ, మన లారీ కార్తీక్ ఉన్నారే, ఆయనకి ఫోన్ చేసి వెంటనే రమ్మని త్వరగా రమ్మని చెప్పరా. వెళ్ళరా. నువ్వేం చేస్తున్నావు? వేస్ట్. హలో, లాయర్ కార్తిక్. చెప్పు వెంకీ. సార్ ఇక్కడ పెద్ద గొడవ జరుగుతుంది సార్. మాల్ని వాళ్ళ మనుషులు సుబ్రహ్మణ్యం వాళ్ళ అమ్మ సమాధి కూల్ చేస్తున్నారు సార్. మీరు త్వరగా రండి సార్. అవును సార్. నేను ఇమీడియట్ గా స్టే ఆర్డర్ తో పోలీసులు పిలిపిస్తాను. పోలీసుల పేరు అక్కర్లేదు, ఇది మా ప్రాపర్టీ. వీళ్ళని ఇక్కడి నుంచి ఎలా బయటికి పంపించాలో నాకు తెలుసు. మీరు ఆ పక్క నుండి తమాషా చూస్తూ ఉండండి. రండిరా. సారీ సార్, వాళ్ళు స్టే ఆర్డర్ తీసుకున్నారు. మనం ఇక ఏమీ చేయలేము. మీ వాళ్ళని నమ్మని చెప్పండి. సుబ్రహ్మణ్యం, మన లాయర్ కార్తీక్ గారు కోర్టులో స్టే ఆర్డర్ తీసుకున్నారా? మన అమ్మ సమాధిని ఇంకేం చేయలేరురా. అవునరా, ఇంకేం చేయలేరు. ఇక మీదట ఈ స్థలం కోర్టు కస్టడీలో ఉంటుంది. మనం ఇక్కడ ఉండడానికి వీల్లేదు సుబ్రహ్మణ్యం. ఇది మనకే దక్కేలా కోర్టులో వాదిద్దాం. ఏమయ్యా, టైం అయింది, త్వరగా బయలుదేరండి. సార్ ప్లీజ్ సార్, 1 minute సార్.